నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కే. మా సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఆ అల్లా దయ వల్ల అందరూ బాగుండాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో 4 రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేశారని, రంజాన్ పండుగ దానం, సేవ, స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. త్యాగం, కరుణ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా సాగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నామని, ముస్లిం సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. మరోమారు ముస్లిం సమాజానికి వారు రంజాన్ సందర్భంగా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఇంకా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. మొదటగా కరీంనగర్ నియోజకవర్గ ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ పర్వదినం గత 30 రోజుల నుంచి ఉపవాస దీక్షలు పాటించుకుంటూ కఠోరమైన ప్రార్థనలు చేసుకుంటూ యావత్ ప్రపంచం చల్లగా ఉండాలని మంచి ఆలోచనతో చేస్తున్న ఈ ప్రార్థనలు, ప్రేయర్లు అయితేంది, ఈ పూజలు అయితే ఫలించి కలకాలం అందరూ ముస్లిం సోదరిమణులే కాకుండా యావత్ ప్రపంచం చల్లగా ఉండాలని కోరుకుంటూ మీరు చేసిన దీక్షలు ఆ భగవంతుడు ఫలించే విధంగా చూడాలని మీ అందరికీ మరొక్కసారి ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పురుమల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్తే. ముస్లిం సోదరిమణులకు రంజాన్ సందర్భంగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులు ఈ 4 రోజులు రంజాన్ ఉపవాస దీక్షలు బట్టి ఎంతో నిష్టగా ఉంటూ ఈరోజు ఆనందోత్సవంతో ఉన్న సందర్భంగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. గడ్డ విలాస్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్, కరీంనగర్. మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లిం సోదరులకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఇంకా మున్ముందు కూడా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ ఇన్నాళ్ళ లోపల ముస్లింల కోసం ఏమైనా చర్యలు చేపట్టిరా సార్? వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా ప్రభుత్వం కృషి చేస్తుందా? ఎలాంటి పథకాలను ఏర్పాటు చేసింది? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా 5% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మన ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ప్రతి ప్లేస్లో ఇఫ్తార్ విందులు ఇవ్వడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులలో మంత్రులు, ముఖ్యమైన నాయకులు, అఫీషియల్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఒక పార్టీని కాకుండా ప్రభుత్వం మొత్తాన్ని ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్టు చేసిన ప్రభుత్వం మాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముస్లిం సోదరులు ఓసీలో ఉన్నప్పటికీ ఈ ఈబీసీ కింద వాళ్ళకు కూడా యువశక్తి పథకం కింద లోన్లు ఇవ్వడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆల్రెడీ అనౌన్స్ కూడా చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సలాం అలైకుం. ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ 30 రోజులు ఎంతో కఠిన దీక్షతో అల్లాను ప్రార్థిస్తూ రంజాన్ మాసాన్ని ముగించి మరి రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి మత పెద్దలకు, ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తుంది. మరి ఈ రంజాన్ మాసంలో కూడా ప్రభుత్వం పక్షాన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సందర్భంగా మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా అటెండ్ అయ్యి మరి ముస్లిం సోదరులకు ప్రభుత్వాన్ని ఇచ్చే ప్రోత్సాహాలను మరియు అభివృద్ధిని గురించి, సంక్షేమాన్ని గురించి తెలియజేయడం జరిగింది.
మరి భవిష్యత్తులో కూడా ముస్లిం సోదరులందరూ కూడా మరియు మత సామరస్యంతో ముందుకు పోతారని ఆశిస్తూ మీ భాస్కర్ రెడ్డి ఆకారపు నగర ముస్లిం సోదరులకు సోదరిమణులకు 11వ డివిజన్ ముస్లిం సోదరులకు సోదరిమణులకు ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసం రంజాన్ పవిత్ర మాసంలో నెల రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ఆ అల్లను రోజు ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతమంతా కూడా అందరం కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో వారు కఠిన ఉపవాసంతో నెల రోజులు వాళ్ళు గడిపి రంజాన్ మాసం అంతా కూడా పవిత్రంగా ఉండి ఈరోజు వారు రంజాన్ పండుగ జరుపుకోవడము వారికి మా తరపున వారి కుటుంబాలకు వారి పిల్లలకు వారు చేసే వ్యవహారాలకు అన్నీ కూడా ఆ అల్లా దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆకుల నర్మదా నరసన్న 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగరపాలక సంస్థ కరీంనగర్. ఈ పవిత్ర మాస రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి మరియు కృషి చేసిన ప్రభుత్వం, అదేవిధంగా వారికి తోడు నీడై ఉన్న మా తోటి మంత్రులైనటువంటి జిల్లా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులు జిల్లాకు చెందిన మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు, డివిజన్ ప్రజలు, నగర ప్రజలు, మైనార్టీ సోదరిమణులు ఈ పవిత్ర మాసంలో అందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు ఉండాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మైనార్టీ రంజాన్ పర్వదిన సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా చేయడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హాజరై మైనార్టీ ముస్లిం సోదరులందరికీ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో జరుగు మైనార్టీలకు సంబంధించిన పథకాలు కానీ ఉపాధులు కానీ అనేక విధాలైన సంక్షేమ పథకాలకు నేనున్నాననే మాట సందర్భంగా తెలియజేస్తూ మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారని, శాంతి భద్రతలకు తోడు లేకుండా తావివ్వకుండా ఈ రాష్ట్రం 15 నెలలుగా ప్రభుత్వం నడుపుతున్న శుభ సందర్భంలో మైనార్టీలు తోడు నీడగా మాకు సహకరించిన మరోమారు ముస్లిం సోదరిమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవత్ కృప్తకు పాత్రులై కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మూల రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू करता हूँ अल्लाह के नाम से जो निहायत रहम वाला, करम वाला, मेहरबानी करने वाला, बंदों पर रहम करने वाला। मैं अपना तारुफ करना चाहूँगा। पहले मेरा नाम सैयद जमालुद्दीन है, सेक्रेटरी DCC हूँ करीमनगर का। ईद के माने मैं सबसे पहले समझाऊंगा कि ईद के माने खुशी के है। किसके लिए खुशी है ये पहले जानना चाहिए। वो ये कि जिसने रमज़ान के पूरे रोज़े रहे, सेहतमंद रहकर और वो खुशी व खुजू से बग़ैर किसी नुकसान के, मतलब गंदे ख्यालात नहीं रखकर, अपने ज़मीर को पाक रखकर जो रहे, उनके लिए ईद है। जो सेहतमंद रहकर भी रोज़े नहीं रहे, उनके लिए ईद नहीं है, वो वईद है। हदीस है, जिसने रमज़ान के रोज़े नहीं रहे
वो हमारी ईदगाह को ना आए। और ईद उल फितर कहते हैं इसको, रमज़ान की ईद कहते हैं। इसमें 30 रोज़े रहते हैं जो फ़र्ज़ हैं, जो हर बालिग़ आखिल रहना चाहिए, मर्द और औरत को सभी को फ़र्ज़ है। किसी वजह से छूट जाए रोज़े, किसी बीमारी से, तो बाद में अदा कर लें, उसी नियत रखना चाहिए। ईद उल फितर के दिन अल्लाह ताला अपने बंदों को, ख़ास अपने बंदों को मजदूरी अदा करता है। वो क्या मजदूरी है वो अल्लाह ही बेहतर जाने। उसके कोई दर्जात नहीं बताए गए कि 10%, 70% इस तरीके से नहीं, बल्कि अल्लाह ताला बोले रोज़ा मेरे लिए है। अल्लाह बोले रोज़ा मेरे लिए है, रोज़े का अजर मैं खुद हूँ। तो इस तरीके से अब ईद के रोज़े रहे लेकिन फितरा नहीं दिए। फितरा नहीं देने के बाद क्या होता है, ये रोज़े ज़मीन और आसमान के दरमियान मुअल्लक़ रहते हैं, लटकते रहते हैं रोज़े। जो साहिब निसाब है वो फितरे दे दें, जो पैसे रखते हुए नहीं दिए उनके लिए ये नुकसान है। रोज़ा असल क्या है? रोज़े के माने क्या है? गुनाहों को काटने वाला। असल ये रोज़ा किस लिए अल्लाह ताला अपनी सिफत बताने के लिए कि अल्लाह ताला खाता नहीं, पीता नहीं, कुछ ऐसे लेता नहीं, उसको सिर्फ थोड़ी सी झलक, थोड़ी सी सिफत बताने के लिए अल्लाह ताला अपनी ख्वाहिश से रोज़े रखे, रोज़े हमारे लिए रखे ताकि अल्लाह ताला को हम याद करें। इस तरीके से हम अल्लाह के फजल से जो भी रहे पूरे रोज़े, जो नहीं भी रहे उन सबको मैं ईद की मुबारकबादी दे रहा हूँ। अल्लाह ताला खुश खुर्रम रखे। यहाँ तक कि और एक ख़ास बात यह है, जिस तरीके से रमज़ान में पाबंदी से रहे, अपने 11 महीने बक़या जो आने वाले हैं, 11 महीने शव्वाल से फिर रमज़ान के आने तक इस नेकियां ही करते जाना, नेकी के रास्ते पे चलना, ये सबक सिखाता है रोज़ा। रोज़े के बाद हम छूट हो गई हमारी, हम जो चाहे कर सकते हैं, हम जैसे टाकिस में जा सकते, सिनेमा देखते, बालों हंसी मजाक करते, वैसा नहीं। ईद का दिन इबादत का भी है। ईद के दिन काफ़ी इबादत करना, अल्लाह से गिड़गिड़ाना, अल्लाह तो हमारे रोज़ों का अजर दे, अल्लाह तो हमारे रोज़ों को कबूल कर, है अल्लाह हमारे। अच्छा, रोज़ों में गलतियाँ होते हैं, ये भी है कि अच्छे से भी रोज़े में गलतियाँ होते हैं, छोटे बड़े। उसके लिए अल्लाह ताला सदक़े फितर रखा, रोज़ों के लिए एक सदक़ा रखा, जैसे बीमारियों के लिए सदक़ा रखा। सदक़ा देने से पाकीज़ी होती है, सदक़ा देने से अल्लाह खुश होते हैं। तो रोज़ों का सदक़ा फितरे हैं, फितरे देने से, सदक़े फितर देने से रोज़ों में जो गलतियाँ हुए वो माफ़ कर देता अल्लाह ताला उसकी मेहरबानी से। और मैं सबको, मेरे भाई बहनों को, सभी को मैं ईद की शानदार मुबारकबादी देता हूँ। यहाँ तक कि जो भी आखिर में सबसे बड़ी खबर देना चाहूँगा रमज़ान के ताल्लुक़ से। जनाब मोदी साहब, हमारे प्राइम मिनिस्टर साहब, काफ़ी साल के बाद मुसलमानों का ख्याल करते हुए औसत लोगों के लिए 26-27 लाख किट्स की इमदादी किट्स तकसीम किए। मैं शुक्रगुज़ार हूँ, अल्लाह उनको नेक तौफीक दे, और ताकि आइंदा हर मामले में मुसलमानों का साथ दे और हिंदू भाइयों का भी साथ दे, सभी का साथ दे, बालिहाज मज़हब व मिल्लत सबको सहूलत दे। मैं तो बहुत ही खुश हूँ मोदी साहब से, ये बड़ा इनकलाब है।
रमज़ान की इज़्ज़त की है, रोज़ों की इज़्ज़त की है, रोज़ेदार जो रहे उनकी उनको इज़्ज़त दी है। ये तोहफ़ा नाकाफ़ी है, लेकिन इसको हम काफ़ी समझेंगे। आइंदा ज़िंदगी बाकी रही हमारी और आपकी, हम देखेंगे और भी बेशुमार कई लाख किट्स तकसीम करेंगे, इमदादी काम करेंगे मुसलमानों के लिए। देखिए, इंसान से मोहब्बत करना इंसानी फ़र्ज़ है। इस तरीके से मैं तस्वीर ख़त्म करता हूँ, अपनी बात ख़त्म करता हूँ। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. గత నెల రోజుల నుండి రంజాన్ నెల ప్రారంభమైనప్పటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు పాటించి మరి ఈ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోరుకొని మరి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంలో ఖురాన్ను ఆచరణగా పాటించి మరి ఈ ప్రపంచ మానవాళి శ్రేయస్సే మరి మన శ్రేయస్సు అని భావించే ఇస్లాం ధర్మాన్ని మరి పాటిస్తూ ఉపవాస దీక్షలు మనం చేసినటువంటి వాటి యొక్క దువాలు ఫలించాలని మనందరూ కూడా యోగక్షేమాలతోటి ఆయురారోగ్యాలతోటి మరి సర్వమానవాళి కొరకు చేసినటువంటి ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ మరి అట్లాగే ఇస్లాం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా మరి ఖురాన్ అవతరించినటువంటి మరి నెల కాబట్టి హుజూర్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంలో ప్రజలంతా మరి ఆయన మార్గంలో నడిచి మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పినటువంటి ఖురాన్ సూక్తి, ఖురాన్ ఆచరణీయమైనటువంటిది కాబట్టి మరి అందరికీ కూడా ఖురాన్ యొక్క మార్గదర్శకత్వం అనేది ఆచరణ. అలాగే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన సుభిక్షాన్ని అందిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు మరి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి వారి యొక్క సహచర మంత్రివర్గ గణానికి మరి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ సందర్భంగా మేము రంజాన్ ముబారక్ తెలుపుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా మా ముస్లిం మైనార్టీ సోదరులను అందరినీ కూడా మరి ఒకే కోణంలో చూడాలని మరి మాకు కూడా మా భవిష్యత్ తరాల కొరకు మా పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మరి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని మరి పూర్తి స్థాయిలో వినియోగించాలని, పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి మా యొక్క పిల్లల భవిష్యత్తు, మా యొక్క కుటుంబాల బాగోగుల కొరకు పాటుపడతారని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. నేను మొహమ్మద్ షుక్రుద్దీన్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, కరీంనగర్ జిల్లా. అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చిన్ననాటి మిత్రులకు, అందరికీ శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్కు, ప్లస్ ఏంటంటే ముస్లిం సోదరులు నాకు చిన్నప్పటి నుంచి చాలామంది అభినవ సంబంధాలు ఉన్నవి. అందరితో కలిసిమెలిసి ఉంటాను. నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కరీంనగర్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు, కరీంనగర్ టౌన్ సోదరులకు, డివిజన్ సోదరులకు, జిల్లా కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, నగర కాంగ్రెస్ నాయకులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. శుంకర్ గణపతి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జిల్లా అధికార ప్రతినిధి. तमाम सभी मुसलमानों को, मेरे भाइयों को और बहनों को, आलम मुसलमानों को मेरी तरफ से और मेरी कांग्रेस पार्टी की तरफ से सबको ईद मुबारक. मैं मोहम्मद चांद, सिटी कांग्रेस जनरल सेक्रेटरी, करीमनगर. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.